చిన్నప్పుడు చూస్తే అదే మనసు, ఇంత ఎదిగాడు అదే మనసు, మనసులో కలవసం లేదు, మనసులో మార్పిడి లేదు. యేసుక్రీస్తు నిన్న నేడ ఏ రీతిగా ఉన్నాడు చూస్తే అదే రీతిగా దేశ విదేశాలంతా వాడబడుతున్న దైవ సేవకుడు. దేవుళ్ళరా, సన్మానం చేయడం ఎంతో ఆశీర్వదకరం. ఈరోజు నా చెల్లిని, అన్నయ్య గారిని సన్మానం చేయడానికి పాస్టర్ గారు మన మధ్యలో ఎప్పుడు ఉన్నారు, తర్వాత వేదిక పైన రావాలని నేను మనం చేస్తున్నాను. బ్రదర్ అగస్టిన్, సంఘ పెద్దలు కూడా వేదిక పైన రావాలి. సంఘ పెద్దలు బ్రదర్ అగస్టిన్. పెద్దలు కూడా వేదిక పైన రావాలి. ఎంతో కూర్చోకూడదు. అన్నయ్య గారి కేక్ లోడ్ చేసినప్పుడు మీరందరూ గట్టి చెప్పలు కొడుతూ మన ఈ కార్యక్రమం
చేతులందరూ కూడా అన్నగారి మనం ఆశీర్వదిద్దాము. తర్వాత మనకు వాళ్ళ కార్యక్రమం ఇందుకోవడం మన పెద్దలందరూ కూడా గారు చేస్తారు. తమ పెద్దలు కూడా మీ చేతులు పైకనండి. మహోన్నతుడా, ఘనమైన రాజా సురేష్ నన్ను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అన్నయ్య ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉన్నప్పుడు అవుతుంది ఎవరి నరదిష్టి అన్న మీద పడకుండా సహాయం దయచేయి. అవుతుంది ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేంత వరకు నీ కృప నీ కనికరము అన్నయ్య కుటుంబం పైన అన్నయ్య బంధువుల పైన మరి ముఖ్యంగా అన్నయ్యను ప్రతిరోజు అన్నకు తోడుగా ఉన్న బిడ్డలందరిపైన ఉంచుటకు మీరు సహాయం దయచేయండి. మరొకసారి వీలైతే నిశ్చితమైతే వచ్చే సంవత్సరములో మంచి ఉన్నత స్థాయిలో ఉంచే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను. అన్నయ్యకి ఇచ్చిన చక్కటి మంచి మనసును బట్టి నీకు స్తోత్రం. ఈ మంచి మనస్సు నాయన మేము చనిపోయేంత వరకు మా మధ్యలో ఉంచుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మన గ్రీన్ హిల్స్ కాలనీలో 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మన పాస్టర్ సురేష్ గారికి మరియు ఈ యొక్క సంఘంలో సభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 4వ వార్షికోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన రవీందర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన అందరు పెద్దలందరికీ మరియు ప్రభాకర్ భట్ గారికి మరియు ఇక్కడ చేసిన ఆర్కెస్ట్రా వారికి నా తోడు వచ్చిన నా సహచరులందరికీ ఈ రోజున ఈ యొక్క సాయంత్రం పూట ఇంతటి చక్కటి ప్రోగ్రాం అంటే దేవుని యొక్క దీవెనలు అందుకోనికి చుట్టుపక్కల నుంచి వచ్చేసిన వారందరికీ మరియు ఇక్కడ మల్లాపూర్ ఏరియాలో ఉంటున్న ప్రజలందరికీ కూడా ఆ యొక్క దేవుని ఆశీస్సులు ఉంటూ ఇక్కడ నివసించుతున్న ప్రజలందరికీ ఆ యొక్క దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అందరం కలిపామంటే ఆ యొక్క దేవుని దీవెనలే అనుకున్నాం. మనం అందరం ఆ యొక్క దేవుని కూడా నమ్మినట్టయితే ప్రతి ఒక్కరూ చెడిపోయేవారు కూడా బాగుపడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ యేసయ్య దేవునికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ రాబోయే రోజులలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఆ యొక్క దీవెనలు ప్రార్థనలలో నన్ను కూడా పాల్గొనేటట్టు చేసిన మా పాస్టర్ గారికి మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్స్ కూడా నేను ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా మీతోటి ఉంటూ మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని మరొకసారి మీ అందరూ ఆ యొక్క దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాలాగానే కష్టపడి పైకి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జీవిస్తున్న పొట్టకూటి కోసం వచ్చి ఉన్నవారే. ఆ యొక్క దేవుడు కూడా అందరినీ ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కూడా మీ అందరూ మంచి పొజిషన్లో ఉండాలని చెప్తూ మరియు ఆ యొక్క దేవుణ్ణి మరొక్కసారి నేను మనసారా నన్ను ఇక్కడ పిలిపించిన సురేష్ గారికి ధన్యవాదాలు తెలుసు. ఆ దేవుని కూడా మరొక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ 4వ వార్షికోత్సవానికి మీ దైవ సేవకుడు చిన్నపిల్లలు కేక్ మేమంతా తిన్నామని మీకు లేదని అనుకోవద్దు. మీకు కేక్ ఉంది. మీరు అల్లరి చేయనట్టయితే తప్పకుండా ఇస్తాం. హల్లెలూయా. అల్లరి చేస్తారా? తప్పకుండా మంచి కూర్చుండే మంచి బిడ్డలు మీరు. హల్లెలూయా. ఈరోజు 4వ వార్షికోత్సవానికి మమ్మల్ని పిలిచిన మరి వారి ఆహ్వానం మేరకు
మరి మేము వచ్చినందుకు, వారు పిలిచినందుకు సురేష్ పాస్టర్ గారికి, వారి సంఘమునకు యేసు తరపున వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే మంచి దైవ సేవకులు చాలా మంది సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకంగా వందనాలు. స్టేజీ మీద అలంకరించిన ప్రతి పెద్దలకు చేతులెత్తి యేసయ్య పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందుకొని రాజమండ్రి నుంచి మళ్ళీ మీరు మా గ్రామానికి వస్తూ ఉన్నారు. మీ వర్తమానం మేము వినాలి అని దాదాపు 4-5 రోజుల నుంచి వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అతి వారి మీదికి వచ్చును. దయచేసి ఎవరికైనా కళ్ళుంటే మూచుకోండి, తలలుంటే వంచుకోండి. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన దేవానికి స్తోత్రం. ఈరోజు ఈ మల్లపూర్ పట్టణానికి కాంగ్రెస్ నాయకుడు సురేష్ గారు ఒక మాట అన్నారు, నాకు దీవెన కావాలి అని. ప్రభువా, మేము క్రైస్తవులమే కానీ ఎన్నోసార్లు వర్తమానం వింటున్నామే కానీ మాకు దీవెనలు రావటం లేదు. ఆ దీవెనల గురించి ఈరోజు మాట్లాడమని మాట్లాడుతూ ఉన్నప్పుడు దయచేసి వారి హృదయములో ఆ మాటను ఫలించే విధముగా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నీ కృప చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, 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 నీ ప్రేమ చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృప చాలయ్యా. కానీ క్రైస్తవుడు దీవెన పొందుకోవటం లేదు. కారణం ఏంటి అంటే మీరు సవాలొచ్చి మాట్లాడతారు. అవన్నీ విషయాలు మనకు పక్కకు పెడదాం. ఈరోజు దీవెన కావాలి. మనం ఎందుకు దీవించబడతలేము? చాలా మంది క్రైస్తవులు ఈరోజు పుట్టుక నుంచి క్రైస్తవులు ఉన్నారు, మధ్యవర్తిగా నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈరోజు నటన జీవించేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవన్నీ మనకు పక్కకు పెట్టుకుందాం. కానీ మనం ఎందుకు దీవించబడట్లేదు? కారణం ఏంటి? కొన్ని మాటలు ఈరోజు మీతో క్లుప్తంగా నేను చెప్తాను. దయచేసి పెన్నులు పెన్సిల్ ఉన్నవారు రాసి పెట్టుకోండి. సామెతల గ్రంథంలో చక్కగా క్లియర్గా రాశాడు. 24వ అధ్యాయం 25వ వచనంలో మొట్టమొదటిగా అన్నాడు, న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. తర్వాత ఒక మాట అన్నాడు, క్షేమకరమైన దీవెన అట్టివారికి వస్తుంది. ఎట్టివారికి వస్తుంది చెప్పాలి? ఎట్టివారికి? ఎవరైతే న్యాయముగా ఉంటారో అట్టివారికి దీవెనలు తప్పకుండా వస్తాయి. ఈరోజు నీవు నేను క్రైస్తవుడిగా ఉన్నావు, న్యాయముగా ఉండు, ఖచ్చితంగా నీకు దీవెన తప్పకుండా వస్తుంది. ఒక సంఘటన మా ప్రాంతంలో జరిగింది. 375 రూపాయలు సైలెన్సర్ ఖర్చు అయింది, 100 రూపాయలు మెకానికల్ ఖర్చు అయింది. మొత్తం ఎంత అయిందండి? నేను అయ్యగారికి ఇచ్చేది ఎంత? 480 రూపాయలు ఇవ్వాలి. ఇంకెంత మిగిలిందండి? సరే మంచిది కదా, ఛాయ్ తాగదాం పని వెళ్తే 5 రూపాయల బిల్లే ఉంది జేబులో. ఈ 5 రూపాయల బిల్లు పట్టుకొని ఆ ఛాయ్ కొట్టుకెళ్ళి ఛాయ్ తాగాం 1/2. 5 రూపాయలు కూడా ఒడిచిపోయినాయి. దేవునికి ఇచ్చే డబ్బు 480 రూపాయల డబ్బు నేను దాచిపెట్టుకుంటే ఏదో విధంగా దేవుడు తప్పకుండా తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి మన దర్శన భాగం మనం ఎక్కడికైతే సంఘానికి వెళ్తున్నామో అక్కడిస్తే ఖచ్చితంగా నీ కుటుంబానికి దీవెనిస్తానన్నాడు. హల్లెలూయా. నన్ను శోధించమంటున్నాడు. నీవు నాట్లోకి ఇవ్వాలి. 3వది, యవనస్తులను వెంబడించవద్దు,
యెహోవా మాట వినాలి. దశమగు నువ్వు ఇచ్చి నన్ను శోధించమన్నాడు దేవుడు. నువ్వు నన్ను శోధిస్తే ఖచ్చితంగా నీకు ఇస్తానన్నాడు. అలాగే ఇవ్వటం మొదలుపెట్టా. మీకంటే పీసినాశనండి నేను. సంఘ పెద్దను 2 సంవత్సరాలు ఆటో తీసుకొని 2 పిల్లలు తీసుకొని నా పాశ్రమం తీసుకొని 10 రూపాయల నోటు, నేను మారలా బాప్తిజం తీసుకొని 10 రూపాయల నోటు కిరాణా కొట్టు కాడికి వచ్చి, అయ్యా 5 రూపాయల నోటి, 2 రూపాయల బిల్లు ఒకటి, 2 రూపాయల బిల్లు ఒకటి, 2 రూపాయల బిల్లు ఒకటి అని అడిగాడు. తర్వాత అన్నయ్యంట ఆ గింజల కాడికి పోయి గింజలు తింటూ మెడ విరుస్తాడు జాగ్రత్త అని ఆ వేటగాని వైపు చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. వేటగాడు చూసి చూసి దాన్ని మెడ విరిచి సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు మన క్రైస్తవుల బతుకులు కూడా అలాగనే ఉన్నాయి. ఎన్నిసార్లు దైవ సేవకులు, ఆ మంచి దైవ సేవకులు దేవుని ఆలయంలో దర్శనం భాగం ఇమ్మని వాళ్ళు అడుగుతూ ఉంటే, కార్యములు చేయగల తండ్రి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ. ఈ రాత్రి కాల సమయంలోనైనా ఈ మల్లాపూర్ ప్రాంతాన్ని ప్రేమించి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సంఘాన్ని బట్టి తండ్రి మీకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ. గడిచిన 4 సంవత్సరాలు నైనా కృప చూపించావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభ. నిబిడల్ని ఎత్తిపెట్టి దీవించిన గొప్ప ఆలయంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ. ఈ 4వ వార్షికోత్సవాన్ని నాయన కృప చూపించి ఘనంగా జరిపించిన విధానాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ. నీ దాసుడు విత్తిన మాటల్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాము దేవ. నాయనా నా తండ్రి నీ యందు దీవెనలు పొందాలంటే ప్రభా మొట్టమొదటిగా న్యాయంగా ఉండవని సెలవిచ్చావు తండ్రి. కానీ నాయన క్రైస్తవులో న్యాయము లేదు ప్రభా. క్రైస్తవులు అన్యాయంగా జీవిస్తున్నారు తండ్రి. నీ చిత్తమైతే ఈ క్షణ వారి హృదయాలను మార్చు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. రెండవదిగా నాయన దయాదృష్టి కలిగి జీవించవన్నావు తండ్రి. దరిద్రులకు ఆహారం ఇవ్వమని సెలవిచ్చావు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. అయ్యో దేవా, ఇంటికి వచ్చిన వ్యక్తిని మేము ప్రేమించలేకపోతున్నాము తండ్రి. దయాదృష్టి కలిగి జీవించలేకపోతున్నాం ప్రభా. నీ చిత్తమైతే ఈ వాక్కు ద్వారా మా హృదయాలను మార్చుకునే కృపను దయచేయండి ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. అలనాడు నాయన 3వదిగా రూతునైనా యవనస్తులు వెంబడింపకుండా నాయన నా తండ్రిని దీవెనలు పొందుకుంది ప్రభా. ఈ రోజు లోకములో ప్రభా అనేకులు నాయన యవనస్తులను వెంబడిస్తూ నాయన శ్రమల పాలవుతున్నారు తండ్రి. నీ దీవెనలు పొందుకోలేకపోతున్నారు ప్రభా. ఆ లోకం వైపు చూడకుండా, ఆ చీకటి అంధకారం వైపు చూడకుండా తండ్రి నీ తట్టు చూసే కృపను దయచేయండి ప్రభా. నీ దీవెనలు పొందుకునే కృపను దయచేయండి ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. 4వదిగా నాయన నీ మాట వినవని సెలవిచ్చావు తండ్రి. అవును ప్రభా, నీ మాట వినే వేళ దీవించబడుతుందని సెలవిచ్చావు తండ్రి. సమస్తములో దీవించబడుతుందని సెలవిచ్చావు తండ్రి. నాయన నీ మాట వినే కృపను దయచేయండి. నీ మాటకు విధేయత చూపే కృపను మాకు దయచేయండి ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. 5వదిగా నాయన మేము కష్టార్జితము సంపాదించిన సంపాదన నిధిలో నుంచి నైనా నీ సన్నిధికి తెచ్చి అర్పించమని సెలవిచ్చావు తండ్రి. కానీ నైనా అర్పించలేకపోతున్నాం ప్రభా. న్యాయంగా నీకు అర్పించలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. న్యాయంగా నీ దాసులకు నైనా మేము చేసిన కష్టార్జితంలోకి వెళ్ళి 10వ వంతునైనా నీకు అర్పించినైనా నీ దీవెనలు పొందుకునే కృపను దయచేయండి ప్రభా. శ్రేష్టమైన మాటలు మా అందించావు తండ్రి. అవి మరచిపోకుండా జీవిత కాలమంతనైనా నీ దీవెనలు పొందుకోవాలంటే ఈ మాటలను ఎత్తిపట్టి మీరు జీవించే కృపను మాకు దయచేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని, ఈ సంఘాన్ని నైనా ఈ సేవకుడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అయినా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా నువ్వెంత కృప చూపించిన దేవదాసు నోటి గురి మాట్లాడి కూడొచ్చిన బిడ్డలందరూ బలపరిచి ఓదార్చి హెచ్చరికించి ప్రభా నేను గొంతండి అయ్యా నువ్వెంత ఇరుస్తా నీకు కార్యం చేసిన తండ్రి. తిరిగి ప్రభనైనా వచ్చే సంవత్సరం ప్రభనైనా ఈ కృపను బట్టి ఎదురు చూస్తున్నాం అయినా దీనికింత సక్సెస్ఫుల్గా దీనికింత గ్రాండ్గా జరగాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కూడొచ్చిన బిడ్డలందరూ పేరు పేరు దీవించండి, ఆశ్రయించి అయ్యా దైవ సేవకులు వేదిక కనబడుతుంది. దైవ సేవకులను దీవించండి, తన సంఘాన్ని దీవించండి తండ్రి. అయ్యా సంఘ శ్వాసలను దీవించండి తండ్రి. సంఘ పరిచయాలు తనని తోడుని సాయం చేయనైనా ఇవ్వండి. మహిమ ఘనత ప్రభువులు మీకు చెల్లిస్తూ ప్రభు అనేసి చూస్తున్నామని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
Bye.